నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకృతంగా ఉండే కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మలను బలపరచుమని ఏ స్పర్శత నామం బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఈ సమయంలో వందనాలు శుభాలు ఉదయకాలకు దీవెనలు మీ అందరికీ తెలియపరచడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో ఈ దినం మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు ఈ సమయంలో నేను చదువుతాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగా ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులందరి యొక్క యాజక ధర్మం అనేటటువంటి ధ్యానాంశాన్ని ఈ దినము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లేటి సండే, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, విశ్వాసులందరి యాజక ధర్మం. నేటి ఈ ధ్యాన వాక్యములో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-11 వచనాలు మొదటి పాఠముగా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-10 వచనాలు 2వ పాఠముగా, యోహాను సువార్త 17వ అధ్యాయం 1-8 వచనాలు 3వ సువార్త పాఠముగా, 135వ కీర్తన 12-21 వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ 4 పాఠ్య భాగాల్ని మనం చదువుగా విన్నాం. ఈ పాఠ్య భాగాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన దేవుని యొక్క సందేశమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ సమయంలో అందించనై ఉన్నాడు. నేటి వాక్య భాగంలో విశ్వాసి, యాజకుడు, యాజకుని యొక్క ధర్మం అనేటటువంటి విషయాలను మరి ప్రస్ఫుటంగా తెలియపరచబడటం అనేటటువంటిది గమనార్హమైనటువంటి విషయం అయ్యన్నది. బైబిల్ యొక్క అర్థాలు మనం తెలుసుకున్నాక మనం సందేశంలోకి వెళితే కొంచెం బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాను. యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని బైబిల్ మనకు తెలియపరచబడతా ఉంది. యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. దీని ఉద్దేశం ఏమిటంటే, సున్నతి అనేటటువంటిది హృదయ సంబంధమైనది, అంతేకాకుండా ఆత్మయందు జరుగునదే ప్రత్యక్షంగా దేవుడు మన యొక్క జీవితాల్లో చూడగలిగినటువంటిది. బాహ్యంగా కనిపించేటటువంటిది అందరూ చూడగలుగుతారు, కానీ అంతరంగంలో చూడగలిగేటటువంటిది దేవుడు మాత్రమే చూడగలుగుతాడు. అంటే నీ హృదయ పరివర్తన, నా హృదయ పరివర్తన చూడగలిగినటువంటి దేవుని యందు మనము ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా దేవుని మనము తృప్తికరపరిచేటటువంటి రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భానుసారంగా నేను రోమాపత్రిక 2వ అధ్యాయం 28-29 వచనాల నుంచి వాక్యాన్ని ప్రారంభించాలని నేను ఆశపడతా ఉన్నాను. రోమాపత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు చదువుదాం. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, క్రైస్తవులని పేరు పెట్టుకునేటువంటి వారంతా క్రైస్తవులేనా అనే ఒక ప్రశ్న మన ముందు ఉన్నది. క్రైస్తవులేనా? క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారందరూ క్రైస్తవులేనా? ఎందుకని కాదు? ఎవరు మాట్లాడట్లా? క్రైస్తవులు అన్నటువంటి వారందరూ ఎందుకు క్రైస్తవులు కాలేకపోతున్నారు? హృదయ సంబంధమైనటువంటి మార్పు మానవ జీవితంలో కావాలి. బాహ్య సంబంధమైనటువంటి మార్పు కానే కాదు. ఏం కావాలి? హృదయ సంబంధమైన మార్పు కావాలి. యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని క్రైస్తవుని జీవితంలో యేసును పోలి నడుచుకున్నట ద్వారా క్రీస్తును అంగీకరించినటువంటి వారుగా ఈ లోకంలో ఉంటారు. అందుకనే మనకు ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయండి? 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఉన్నాయి. దానిలో ఒక సంఘం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే సార్దీసు అనేటటువంటి సంఘం మనకు కనిపిస్తా ఉన్నది. సార్దీస్ అనేటటువంటి సంఘంలో 1వ వచనంలో ఏమని మరి ప్రభు యోహానుకు తెలియపరుస్తున్నాడు అంటే, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం అన్నది కానీ మీరు మృతుడవే. ఇక్కడ మనము 7 సంఘాలను చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయము 22వ వచనం వరకు 7 సంఘాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ 5వ సంఘం సార్దీస్ అనేటటువంటి సంఘాన్ని మరి ఇక్కడ ప్రభు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం అన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకు మృతతుల్యమైనటువంటి జీవితాన్ని ఈ సార్దీస్ అనే సంఘము జీవిస్తా ఉన్నది? మానవ జీవితంలో నటనతో కూడినటువంటి జీవితము కాక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటప్పుడు క్రీస్తును వెంబడించేటటువంటి క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తును పోలి నడిచేటటువంటి క్రైస్తవులైనటువంటి వారు వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని జీవించకూడదు. ప్రభు చూడగలిగేటటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించాలి అన్న విషయాన్ని ఇక్కడ సార్దీస్ అనేటటువంటి సంఘ విశ్వాసులు జీవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వారు జీవించేటటువంటిది జీవనము క్రీస్తు కొరకు కాదు. జీవించుచున్నామన్న పేరు మాత్రం అన్నది కానీ మృతుడవే. ఏమిటి జీవించేటటువంటి వారికి మృతుడికి ఉన్నటువంటి వ్యత్యాసం? జీవించేటటువంటి వ్యక్తి కదలిక కలిగినటువంటి వాడు, మృతుడైనటువంటి వాడు కదలిక లేనటువంటి వాడు. మృతతుల్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభు మన జీవితంలో ఆశించడం లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము దేవుని కుమారుని అందు అంగీకరించువాడు జీవము గలవాడు, అంగీకరింపని వాడు
చూడండి, వ్యత్యాసం ఇక్కడే మనకు కనిపిస్తుంది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడు, అంగీకరించని వాడు జీవము లేనివాడు. అంటే జీవించేటటువంటి ప్రాణి ఎలా జీవాన్ని కలిగి ఉంటుందో, జీవం లేనటువంటి ప్రాణి మృతతుల్యంగా ఏ విధంగా ఉంటుందో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, యేసు దేవుని కుమారుని విశ్వాసం ఉంచని వాడు అనేటటువంటి వ్యత్యాసాన్ని మొదటి యోహాను పత్రికలో మనం చూడగలుగుతున్నాం. అంటే మనం అందరము దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారముగా, మృతతుల్యులుగా కాకుండా జీవము కలిగినటువంటి స్థితిలో, క్రీస్తును అంగీకరించేటటువంటి స్థితిలో మన యొక్క జీవితాలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము ఈ మొదటి యోహాను పత్రికలో మనము గమనించగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనము లోకంలో దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయి, దెయ్యాలు కూడా విశ్వాసం కలిగి ఉంటాయి, దెయ్యాలు కూడా హల్లెలూయా చెప్తాయి, దెయ్యాలు కూడా బైబిల్ చదువుతాయి, దెయ్యాలు కూడా ప్రార్థనలు చేస్తాయి. వీటన్నిటినీ మనము కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మరి మనకు వాటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమైనది అని అంటే, ఇక్కడ దయ్యాలు అంటే సాతాను లోకములో భ్రమింపజేసేటటువంటి రీతిగా నటనా జీవితాన్ని కలిగి ఉండే విధానమును సాతాను కలిగి ఉంటుంది. వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని సాతాను కలిగి ఉంటుంది. భ్రమింపచేయు ఆత్మను కలుగు చేసే ఆత్మ సాతాను కలిగి ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసి భ్రమలో నుండి బయటికి వచ్చి నిజమైనటువంటి విశ్వాసము ద్వారా క్రీస్తును అంగీకరించేటటువంటి స్థితిలోనికి మరి విశ్వాసి అయినటువంటి వారు నడిపించబడతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. లైటి అనేటటువంటి పదం బైబిల్ గ్రంథంలో లేదు, కానీ ఈ లైటీ సండే అంటే మరి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క యాజక సమూహంలోనికి చేర్చబడుతున్నారు. గురువే కాకుండా గురువేతరులు అంటే సంఘములో ఉన్నటువంటి ప్రియులైనటువంటి దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యములో మనకి ఏమి కనిపిస్తూ ఉంది? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. పూర్వం ఎలా ఉన్నామండి మనం? చీకటిలో ఉన్నటువంటి వారు అంటే ఈ లోక సంబంధంగా నిలిచున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాం? వెలుగులోని కంటే ఆయన పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎవరైతే మనల్ని పిలిచారో, ఏమని పిలిచారు? ఆయన ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎందుకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు? ఈ లోకంలో మనము ప్రయాసపడతా ఉన్నాం. సాంప్రదాయకమైనటువంటి సంఘాలని మనము గమనించగలిగినట్లయితే లూథరన్, సిఎస్ఐ, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్ సంఘాల్లో సంఘ కాపరులు యాజకులుగాను, మరి మిగతా సంఘమంతయు మరి దేవుని యొక్క పని చేయడానికి లే పీపుల్గా పిలువబడతారు. అంటే పెద్దలైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు, స్త్రీల మైత్రి వారు, వీరందరూ మరి సంఘంలో యాజకుని తర్వాత యాజకేతర సమూహంగా ఉండేటటువంటి వారుగా పిలువబడతా ఉన్నారు. అంటే
ఎందుకు పిలుస్తున్నారు దేవుడు అని అంటే, దేవుని యొక్క పనిని జరిగించడానికి ఆయన పిలుస్తున్నాడు. దేవుని యొక్క పనిని జరిగించడానికి అంటే దేవుని పని జరిగించడానికి ఎందుకు మనం పిలువబడతా ఉన్నాం. ఇప్పుడు మనం 1 పేతురు పత్రికలోకి వెళ్దాం. చదవబడినటువంటి ధ్యాన వాక్యమును 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలలో మనం చూసినట్లయితే, మనము తిరిగి జన్మించిన తర్వాత దేవుడు మనల్ని యాజకులుగా నియమిస్తూ ఉన్నాడు. అంటే పేతురు రాసినటువంటి 1 పత్రికలో క్రైస్తవులందరూ అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవాల్సిన ప్రాణాధారమైనటువంటి సత్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిది నూతన జన్మ. నూతన జన్మ అంటే తిరిగి జన్మించుట. ఇది దేని వల్ల కలుగుతుంది? బాప్తిస్మం ద్వారా కలుగుతా ఉంది నూతన జన్మ. యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యం మనకు అనుగ్రహించటకు ఆయన మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. కొరింథీ పత్రికలో మనం చదువుతాం ఈ మాటలు. అంటే జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన మరణించి అలాగే ఉండిపోయినట్లయితే ఈరోజు క్రైస్తవ సంఘము లేదు. క్రైస్తవ సంఘము జీవంతో ఉజ్జీవంతో ఉన్నదనంటే దానికి కారణం ఏమిటి? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. క్రైస్తవ పండితుడు ఏమన్నాడనంటే, నేను ఒక పుస్తకం చదువుతుంటే దాంట్లో బైబిల్ పండితుడు ఏమన్నాడనంటే, సముద్రము నిలిచినంత కాలము దానికి తరంగాలు ఉంటాయి. తరంగాలు అంటే అర్థం ఏంటి? అలలు ఉంటాయి. సాతాను ఉన్నంత కాలము లోకంలో పాపము ఉంటుంది. అవి అలలు ఎలా ఉంటాయో, సాతాను ఉన్నంతకాలం లోకంలో పాపము రాజ్యం వెళ్తూ ఉంటుంది. ఎందుకనంటే సాతాను చేసే పని అదే. అయితే మనము జీవంతో కూడిన నిరీక్షణ, ఇది ఎక్కడుంది? జీవంతో కూడిన నిరీక్షణ ఎక్కడున్నది? చూడండి, మళ్ళా మనం 1 పేతురు పత్రికలోనే ఒకసారి మనము 3వ వచనానికి వెళదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. రిపెంటెన్స్ అనేటటువంటిది ఎలా ఉంటుందనంటే, కొత్తగా పోలిన శిశువులు అంటే శిశువు, పుట్టినటువంటి శిశువు ఈ లోకంలో పుట్టిన తర్వాత తల్లి బిడ్డను పెంచేటప్పుడు ఆ శిశువు మరి ఏ విధంగా ఉంటుందో, మరి క్రీస్తులో జన్మించేటటువంటి తిరిగి లేపబడినటువంటి వారి స్థితిగతులు అలాగే ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ, నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన వాక్యమను పాలు. నిర్మలమైన వాక్యమను పాలు అంటే మనము వాక్యాన్ని ఏ విధంగా ఆస్వాదించుతున్నాం, వాక్యమును ఏ విధంగా మనము మన జీవితాలకు అన్వయించుకుంటున్నాం, వాక్యములు ఏ విధంగా మన హృదయంలో భద్రపరుచుకుంటున్నాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి నాకునా చేసి ఉన్న
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భౌతిక సంబంధమైనటువంటి పాలవలే కాక వాక్యము ద్వారా మనం ఎదిగించబడేటటువంటి పాల ద్వారా మన జీవితాల్లో ప్రభువుకు మహిమకరంగా జీవించాలి అంటే దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. అందుకనే మనము ఆయన విశేష కనికరం వలన మనము తిరిగి జన్మించేటటువంటి స్థితిని ప్రభు మనకు కలుగు చేస్తా ఉన్నాడు. అంటే వాక్యమను పాలను త్రాగి రక్షణ విషయంలో ఎదిగి గట్టి అయినటువంటి ఆహారాన్ని తీసుకుని స్థిరమైనటువంటి విశ్వాసంలో మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం అని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన పట్ల దేవుని యొక్క అంతిమ సంకల్పం ఏమిటో మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. బైబిల్ ప్రకారంగా విశ్వాసులైనటువంటి వారు, నిజమైనటువంటి విశ్వాసులైనటువంటి వారు నిరీక్షణలో, విశ్వాసములో, పట్టుదలలో నూతనంగా జన్మించినటువంటి స్థితిని వారు కలిగి ఉండి వారు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఎదిగించబడవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే మరి రాజులైన యాజకులుగా, పరిశుద్ధ జనముగా వారు చేయవలసినటువంటి పని ఏమిటంటే చీకటిలో నుండి విమోచించబడినటువంటి వారు లోకములో వెలుగుమయమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేటటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. నిర్మాకాండంలో మనము 9వ అధ్యాయంలో గమనిస్తే మరి ఈ రాజులైనటువంటి యాజకులు పరిశుద్ధ జనంగా తన యొక్క నిబంధన ప్రజలుగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని అంటే దేవుడితో వారు నిబంధన మీరినప్పుడు వారిని దేవుడు చెరలోనికి పంపించి శిక్షించాడు. చెరలో వారికి కొన్ని రకాలైన అనుభవాలని నేర్పించాడు. బబులోను చెర అన్నది, బబులోను చెరలో చెరపట్టబడినప్పుడు వారి కొన్ని అనుభవాలు నేర్చుకున్నారు. అంటే దేవుడితో వారు చేసినటువంటి నిబంధన మీరినప్పుడు వారికి చెరలోని పంపించి దేవుడు వారిని శిక్షించాడు. అయితే తన కృపను దూరం చేయకుండా తాను చేయదలిచినటువంటి నూతన సృష్టిని మళ్ళా వారి జీవితంలో జరిగిస్తూ కొత్త కార్యాలు జరిగించినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం గమనించగలిగినట్లయితే ఈ 61వ అధ్యాయము మెస్సియా రాకడను గురించి, ఆయన రక్షణ ప్రణాళికని గురించి జ్ఞాపకము చేయబడతా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఒక భాగంగా మనకు కనిపిస్తా ఉంది. అంటే ఆయన రాకడను గురించి తెలుపబడినటువంటి విషయాలు మనం ఇక్కడ గమనిస్తే చదువుదాం. మొదటి 2 వచనాలు. చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రాకడని గురించి యెషయా భక్తుడు మరి సుమారుగా 700 సంవత్సరాల కంటే ముందుగానే క్రీస్తు ప్రభు యొక్క రాకడని గురించి తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు సూచనగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. అంటే మెస్సియా మీదకి ఆయన వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు మీదకి ఆయన ఆత్మ వచ్చింది.
ఆయన బాప్తిసం పొందేటప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అనే మాటను మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన తర్వాత ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి అంటే ఆయన వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్యగా రుజువు అవడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి రక్షణ ప్రణాళిక నెరవేర్పు జరిగినట్లుగా ఇప్పుడు 21వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇశ్రాయేలులకు సీయోనులో ఉల్లాస వస్త్రమును అనుగ్రహించుటకును, పాడుగా ఉన్నటువంటి స్థలాన్ని బాగు చేయుటకును, మరి ఇశ్రాయేలు దేవుని యాజకులుగా వర్ధిల్లుటకును. 6వ వచనం చూడండి, మీరు యెహోవాకు యాజకులు అంటే ఇశ్రాయేలు అయినటువంటి వారికి యెషయా ప్రవక్త ద్వారా తెలియచెప్పేటటువంటి మాట, దేవుని యాజకులుగా వర్ధిల్లుదురు లేక కొనసాగుదురు. అంటే మరి యాజక సమూహం అని అంటే ఎవరు అని అంటే లైటీ పీపుల్, ఇశ్రాయేలు అందరూ ఆయన జనాంగం. నేను చాలా సందర్భాల్లో మీకు గుర్తు చేస్తాను, మళ్ళా ఇప్పుడు గుర్తు చేస్తున్నా. వారు నాకు ప్రజలైందురు, నేను వారికి దేవుడినై ఉందును. ఇది ఎంత గొప్ప మాట. ఇశ్రాయేలు యొక్క జీవితంలో వాళ్ళు కూడా ఎలా అనుకున్నారంటే ఆయన మాత్రమే మాకు దేవుడు, ఇంకెవరికి ఆయన దేవుడు కాకూడదు, ఆయన మాత్రమే మాకు దేవుడిగా ఉండాలి, ఆయన మరి వేరొకరికి దేవుడిగా ఉండకూడదు, మాకే దేవుడిగా ఉండాలనేటటువంటి స్వార్థాన్ని కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలు జీవితంలో మనము గమనించగలిగినట్లయితే ఆయన ఇశ్రాయేలుకు ఉల్లాస వస్త్రములను అనుగ్రహిస్తాడు, పాడుగా ఉన్నటువంటి స్థలాన్ని ఉద్ధరిస్తాడు, బాగు చేస్తాడు, మందలకు వారే కాపరులుగా ఉంటారు, దేవుని యొక్క యాజకులుగా వారు వర్ధిల్లుతారు. ఆ పొందినటువంటి అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను వారు పొందుతారు. ఎక్కడైతే పోగొట్టుకున్నారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే వారు మరలా తిరిగి ఘనతను పొందుతారు. అంతేకాకుండా మరి దేవుడు న్యాయాన్ని చేస్తాడు. 8వ వచనం చూద్దాం. ఎలయనగా చాలండి. ఇశ్రాయేలు దేవుని యాజకులుగా చేస్తూ వారు పొందినటువంటి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను వారు పొందుకుంటూ దేవుడు వారి జీవితంలో న్యాయాన్ని జరిగించేటటువంటి వాడుగా మరి యెహోవా ఆశీర్వదించినటువంటి బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలు వర్ధిల్లుతారు అనేటటువంటి విషయాన్ని ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రణాళికాబద్ధంగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు, ఆయన ప్రజలను విమోచించడానికి వచ్చాడు, ఆయన ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వడానికి వచ్చాడు, ఎవరైతే విలపిస్తున్నారో వారికి ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరు నశిస్తున్నారు, ఎవరు నశిస్తున్నారు? నశించేటటువంటి జనాంగం ఎవరు? ఇశ్రాయేలు రక్షించడానికి దేవుడు గొప్ప రక్షణ ప్రణాళికను సిద్ధపరిచినట్లుగా మనము ఈ యొక్క 61వ అధ్యాయంలో మనము మరి ప్రత్యేకంగా మనము గమనిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారు అయినా. ఇప్పుడు మనము మరి యోహాను సువార్తలోకి వెళదాం. యోహాను సువార్తలో మనం గమనిస్తే యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యేసు అనే యాజకులుగా ఉండటానికి దేవుని యొక్క పనిని మరి మనకు అనుగ్రహిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుని సంకల్పం మనలో స్వారూప్యం అవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తగా దేవుని యొక్క ప్రజలైనటువంటి వారి మధ్యకు మధ్యవర్తిగా యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చినటువంటి
యేసుక్రీస్తును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే సహజంగా రాజకుమారుడి కుమారుడు రాజుగారు అవుతారు. ఇప్పుడు ఇక్కడ రాజకుమారుడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని పంపించాడు? కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును పంపించాడు. మరి ఆయన కూడా రాజకుమారుడే. కానీ ఈ రాజకుమారుడు ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు దాని వద్ద మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను వెళ్తున్నాను అన్నాడు. అంటే యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో మనం చూస్తాం. దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారి జీవితాన్ని కట్టి, ఆయన ప్రాకారములను కట్టి, ఆ పాడైనటువంటి దెబ్బలను బాగు చేసి, ఆయన ప్రజలైనటువంటి వారిని దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క ఆశ ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగినట్లయితే, నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన పడమెత్తదు అని లేఖనం నెరవేరుటకై ఇలాగ జరుగును. ఇక్కడ ఇస్కరియోతు యోధా యొక్క పాత్రని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిశ్చితంగా విమర్శనాత్మకంగా తెలియపరుస్తా ఉన్నారు. నాతో కూడా భోజనం చేయవాడు తన మడమని ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు మడమ? ప్రభువును పట్టించడానికి, ప్రభువును అప్పగించడానికి. ప్రభువును వెంబడించాడే కానీ, ప్రభువుని శిష్యుడిగా వెంబడించాడే కానీ, వెంబడించడంలో కూడా ఎంతో ఆంతర్యం ఉన్నట్లుగా మనము ఇస్కరియోతు యోధా పాత్రను మనం చూస్తాం. మిగతా శిష్యుల వలె తను మరి పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి వెంబడించలేదు, కానీ తాను ఒక అధికార దాహంతోనే ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఆ అధికార దాహము ఎంతవరకు వెళ్ళేదనంటే ప్రభువుని సిలువకు పట్టించేంతవరకు వెళ్ళింది. అంతేకాకుండా మరి ప్రభు శిష్యుడిగా ప్రభువు మాట తిరస్కరించేటటువంటి స్థితిలోనికి ఇస్కరియోతు యోధా నెట్టివేయబడ్డాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇస్కరియోతు యోధా మరి తాను లోక సంబంధమైన అధికార దాహంతోనే వచ్చాడు, కానీ స్వార్థ సంబంధమైన సేవ కొరకు ఇస్కరియోతు యోధా క్రీస్తు ప్రభువుని వెంబడించలేదు. మనం గమనించగలిగినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మనము గమనించగలిగినట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురు చూడండి, ఎంత భావగర్భితమైనటువంటి మాటను మనం చూస్తాం. మీరు నన్ను, చెప్పండి అందరూ, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఎవరు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు? దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్కరియోతు యోధాను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఇస్కరియోతు యోధా అధికార దాహంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క శిష్యుల్లో ఒకరిగా చేరి తన ఆలోచన విధానం అంతా వేరుగా ఉంది. తన ఆలోచన అంతా ఎలా ఉందనంటే, నేను కూడా ఒక శిష్యునేగా అనుకున్నాడు, నాకు కూడా ఒక స్థానం ఇస్తాడు కదా, అంటే ఆయన పొలిటికల్ అనలైజర్గా వచ్చాడు. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే అందుకనే ఆయన కిరీటం పెట్టకపోతే ఆయన ఏమన్నాడు ప్రభువారు, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు, యోధా నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు. నీ రాజ్యం ఇహలోక సంబంధమైన రాజ్యము, నా రాజ్యము పరసంబంధమైన రాజ్యం. ఈ పరసంబంధమైన రాజ్యంలో మరి ఆధ్యాత్మిక స్థితిగతులు, సువార్త, దేవుని యొక్క పరిచర్య ధర్మమును జరిగించాలి. కాబట్టి
కాపరులు అయినటువంటి వారు యాజక ధర్మాన్ని, విశ్వాసమును, దేవుని యొక్క కుమారుని యొక్క జ్ఞానముతో సంఘము నింపబడాలి, సంఘ క్షమాభివృద్ధి కొరకు మనం పిలువబడ్డాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఇస్కరియోతు యోధా యొక్క పాత్ర ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఇస్కరియోతు యోధా యొక్క పాత్ర ప్రభువును అప్పగించేటటువంటి పాత్రగా ఉన్నది. అందుకనే మనము గమనించగలిగినట్లయితే మన పిలుపునకు ఏ విధమైనటువంటి పరిస్థితిని మనము నిశ్చయము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పరుడి. మీరు క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూడండి, ఇక్కడ పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూడగలుగుతున్నాం 1వ అధ్యాయంలో, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పరుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. అంటే మన పిలుపు ఏమైనది? మన పిలుపు ఏమైనది? మనం పిలుపు ద్వారా ప్రతి ఒక్కరము ఆయనలో స్వారూప్యము కలిగినటువంటి వారంగా ఏర్పాటు చేయబడి ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మనము తప్పకుండా జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పిలుపు ఉంటుంది. నా జీవితంలో దేవుడు నన్ను ఎలా పిలిచాడనంటే, నేను తృణీకరించినటువంటి వాడిగా ఉన్నప్పటికీ ఆయన నన్ను తృణీకరించక, ఆయన నన్ను హక్కును చేర్చుకొని, ఆయన నన్ను ప్రేమించి తన సేవా బాధ్యతను నాకు అప్పగించాడు. మీ అందరికీ కూడా కొన్ని రకాలైనటువంటి పిలుపులు లేకపోలేదు. కొన్ని సమయాల్లో మనం ప్రభు యొక్క మాటను తృణీకరిస్తాం. కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతాం. కొన్నిసార్లు వ్యాధిగ్రస్తులుగా చేయబడతాం. కొన్నిసార్లు మన సమస్యల ద్వారా మనం జవాబు పొందుకున్న తర్వాత ప్రభువుకు సమీపంగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుంటాం. బాప్తిసం తీసుకునే ముందు మనం సాక్ష్యాన్ని పంచుకుంటాం. ఆ సాక్ష్యంలో ఏమని చెప్తామంటే, దేవుడు నన్ను ఈ విధంగా పట్టుకున్నాడు, అందువల్ల నేను దేవునికి బిడగా ఉండటానికి నన్ను నేను సమర్పించుకున్న హృదయాన్ని నేను మార్చుకున్నానని మనం సాక్షి రూపంలో చెప్తాం. కానీ మనం పిలుపు మనము దేవుడు పిలుస్తున్నటువంటి ఆ పిలుపును ఏ విధంగా మనము విస్మరించకుండా దేవునికి దగ్గరగా జీవించేటటువంటి వారంగా ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు సమాధానమును బంధము చేత ఏంటండి? ఆత్మ కలిగించు ఐక్యము, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తూ 4వ అధ్యాయంలో, మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యం. ఎలా కలుగుతుంది? ఇది దేవుని వాక్యము ద్వారా కలుగుతుంది. సమాధానమైన బంధం. లోకంలో ఎవరు మనకు సమాధానం ఎవరే?
సమాధానాన్ని గురించి చాలా పాటలు పాడతాం. మనం సంస్కారం తీసుకునే ముందు కూడా మనం సమాధానాన్ని ఒకరికొకరు అందించుకుంటాం. ఈ సమాధానం ఎలా ఇచ్చారు ప్రభువారు అని అంటే, ఆయన శిలువ ద్వారా మనకు ఆయన సమాధానాన్ని అనుగ్రహించారు. ప్రేమ కలిగించు ఐక్యత. ఈ సమాధానం లేకుండా ప్రభుతో మనం సమాధానం పడలేము. అందుకనే ధన్యతల్లో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం, సమాధానపరచువారు ధన్యులు. అంటే ఐక్యత లోపించినప్పుడు, అసమాధానం వచ్చినప్పుడు సమాధానం అవసరం. ఈ సమాధానం కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు మనము చీకటిలో నివసించేటటువంటి ప్రజలంగా, ఆయన వెంబడించేటటువంటి ప్రజలంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ సమాధాన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత అంటే మరి ఇక్కడ మరి పౌలు ఏమంటున్నాడనంటే, తాను ఖైదీగా ఉండి మరి ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మరి శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలని, ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమలాడుకొంచున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యత పిలుపు. ఆ పిలుపు ద్వారా యేసుక్రీస్తును అంగీకరించగలిగేటటువంటి ధన్యత మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మరి మనము దినాన్ని చదువుకున్నటువంటి ఆ ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగం 135వ కీర్తనలోనికి వెళదాం. 135వ కీర్తనలో మనం గమనించగలిగినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించేటటువంటి కీర్తన ఈ 135వ కీర్తన. ఇది సేవకులకు మాత్రమే కాకుండా క్రైస్తవ సంఘమంతటికి, సమాజమంతటికి దేవుని స్తుతించడానికి ఒక ఆహ్వానంగా తెలియపరుస్తూ, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ మొదటి నుంచి వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, చదవండి ఒకసారి మొదటి వచనం నుంచి. యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి. ఇక్కడ స్తుతించుటను బట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తూ, మరి శక్తిహీనమైనటువంటి లోక సంబంధమైన వాటిని స్తుతించకుండా, మానవుడు జీవం లేని విగ్రహాలకి స్తుతులు అర్పించకుండా జీవం కలిగినటువంటి దేవునికి స్తుతులు అర్పిస్తూ, ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు దయాళుడు, ఇశ్రాయేళ్లకు తన జనాంగముగా ఏర్పరచుకున్నందువలన ఆయన స్తుతించి కీర్తించవలసిన బాధ్యత మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉన్నది, నా మీద కూడా ఉన్నది అని ఈ మొదటి 4 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. 5 నుంచి మనం కొంచెం ముందుకు వెళితే, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు యొక్క జీవితంలో విమోచన కార్యాలను బట్టి ఆయనను స్తుతించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 6వ వచనంలోకి వస్తే, 6వ వచనంలో ఆకాశము, భూమి, సముద్రంలో దేన్నైనా ఆయన సృజించగలడు, సర్వ సృష్టి ఆయనకు లోబడుతుంది అని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఐగుప్తులు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన చేసిన సూచిక్రియలు, వాటన్నిటిని బట్టి ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. 15వ వచనం దగ్గరికి వస్తే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరి అన్ని దేవతల విగ్రహాలతో పోల్చదగిన వాడు కాదు, కానీ ఆయనను ప్రత్యేకించబడినటువంటి రీతిగా ఆయనను స్తుతించాలి. 19వ వచనం నుంచి ఇంకా మనం చూస్తే, ఇశ్రాయేలు వంశీయులు, అహరోను వంశీయులు, లేవి వంశీయులు, యెహోవా యందు భయభక్తులు గల వారందరూ ఆయనను స్తుతించబద్ధులై ఉన్నారు అని తెలియపరుస్తున్నారు. ఎవరెవరంట?
ఇశ్రాయేలు వంశీయులు, లేవి వంశీయులు, అహరోను వంశీయులు, యెహోవా యందు భయభక్తులు గల వారందరూ ఆయనను స్తుతించబద్దులై ఉన్నారు. మనము కూడా ఆయనను స్తుతించబద్దులమై ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన ఏ విధంగా స్తుతిస్తున్నాం, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించి మహిమపరిచేటటువంటి వారంగా, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేటటువంటి వారంగా, ఆయనను వెంబడించేటటువంటి వారంగా, ఆయనకు స్తుతులు చెల్లించగలిగినటువంటి స్తుత్యాగముగా మనల్ని మనం సమర్పించుకునేటటువంటి ధన్యత మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని మరి వాక్యం ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి మరి క్రైస్తవ సంఘాన్ని మరి అభిషక్తులు, అనభిషక్తులు అనేటటువంటి రెండు సమూహాలుగా మనము గుర్తించగలిగినట్లయితే, అభిషక్త పరిచర్య యాజకుడు చేస్తాడు, అనభిషక్త పరిచర్య సంఘం చేస్తుంది. అంటే సంఘంలో మనం అందరం దేవుని చేత పిలువబడినటువంటి వారు, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము దేవుని వెంబడించేటటువంటి వారుగా మన పిలుపునకు తగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన రాకడ పర్యంతం ఆయన నమ్మకమైన ప్రియబిడ్డలుగా ఉండగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించి కాచి కాపాడుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. నా జీవిత తీరమున నా